దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఈ దినమందు మనము యేసుక్రీస్తు ప్రభువునకు పెట్టబడినటువంటి ఆత్మీయమైన పేర్లను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ విషయాలని మనము ఈ దినమందు ధ్యానము చేసుకుందాము. దేవుని వాక్యములో యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి. చేరవచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాడిన పాటలు దీవించు తండ్రి. నీ వాక్యము చదువుకొని ఉన్నాం, వాటిని దీవించండి. మీరే మాతో మాట్లాడుతూ రమ్మని దీనదాసుని మరుగుపరిచి మాకు అవసరమైన మాటలు అందింపజేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువునకు పెట్టబడిన 18వ పేరు జీవాహారము. ఏం పేరు? జీవాహారము. జీవాహారము, జీవహారము అనే మాట కనిపిస్తుంది. పూర్తిగా చదివితే జీవాహారము అనే మాట, ఆహారము అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. జీవాహారము నేనే అని అన్నాడు. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారు ఏమాత్రం కూడా ఆకలిగొనరు. అయితే ఒక దినమందు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులందరూ కలిసి మరి పొలం గట్టు మీద వాళ్ళు వెళ్తూ ఉండగా శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి అనే మాట రాయబడింది. అది చూచి పరిసయ్యులు, సద్దుకయ్యులు, చూడు నీ దాసులు, నీ శిష్యులు ఎలా చేయరని పనిచేస్తున్నారో అని అన్నారు. అంటే ఆయన వెంట వెళ్ళేవారు ఆకలి కొంటారా? ఆయన తన వెంట వెళ్ళేవారి ఆకలి తీర్చడా అంటే ఆయన తీరుస్తాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి ఆకలి ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఏ పూటకు ఆ పూటకు దేవుడు వాటి కడుపు నింపుతున్నాడు. అవునా? పశువులకు గడ్డి, ప్రాకే పురుగులకు మరి ఆహారము, పక్షులకు ఆహారము,
జంతువులకు ఆహారము, చేపలకు ఆహారము, అవునా? ప్రతిదాని ఆకలి దేవుడు ప్రతి పూట తీరుస్తూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆహారం గురించి ఎందుకు చింతిస్తారు అని అన్నాడు. యేసు ప్రభు వెంట వెళ్ళిన వారి యొక్క ఆకలి ఆయన తీర్చగలిగినాడు. ఆయన వెంట వెళ్ళిన వారికి ఆయన రొట్టె చేపలు పెట్టాడు. రొట్టె చేపలు పెట్టినాడు. అవి రెండు కూడా బలమైన ఆహారమే. ఏలియాను 3.5 సంవత్సరాలు ఆయన పోషించినాడు కాకుల ద్వారా రొట్టె మాంసం పెట్టి. ఆయన తన పిల్లల యొక్క ఆకలిని ఎరిగినవాడు. తన పిల్లలు ఆకలి కొనకుండా ఆయన ప్రతి పూట దయచేస్తూ ఉన్నాడు. ఒక తల్లి ఏ విధంగా తన పిల్లల యొక్క ఆకలి తీరుస్తుందో ఆ విధంగా దేవుడు కూడా అందరి ఆకలి తీరుస్తూ ఉన్నాడు. మానవుల యొక్క ఆకలి తీరుస్తున్నాడు, జంతువుల యొక్క ఆకలి తీరుస్తూ ఉన్నాడు, పశువుల యొక్క ఆకలి తీరుస్తూ ఉన్నాడు. ఏ పూట ఆ పూట ఆయన పెడుతున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నేను జీవాహారము, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు అని ఆయన అన్నాడు. నిజమే, ఆయన యొద్దకు వచ్చువానికి ఆకలి చింత ఉండదు, నీరు చింత ఉండదు. ఆయన జీవాహారం, అవునా? ఆహారం పెడతాడు, దాంతోపాటు నీళ్లు కూడా ఆయన దయచేస్తాడు. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేసి, అవునా, రాతి నుంచి నీళ్ళు ఇచ్చినాడు, భూమిలో నుంచి ఆయన నీళ్ళు ఇచ్చినాడు, వారికి ఆహారం కురిపించినాడు, వారు ఆహారం తిన్నాడు, వారు కడుపు నింపుకున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. కాబట్టి నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ఆకలి కొనడు, రెండవదిగా దప్పిక కొనడు అని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువే ప్రయాణంలో ఉండగా ఆయన యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చున్నాడు. సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకొనుచుండగా ఆయన దాహమునకిమ్మని అడిగాడు కదా. అంటే ఏ దాహము ఆయన కొన్నాడు అంటే ఆత్మల దాహం, అవునా? మామూలు దాహం తెచ్చి నీళ్ళు కాదు ఆయన అడిగింది. మరి ఆత్మీయమైన లేదా ఆ ఆత్మను రక్షించాలని ఆయన నాకు దాహమునకు నీళ్ళిమ్మని ఆయన అడిగినట్టుగా ఆమెను రక్షించినాడు. ఆమె ఊరి వారిని ఆయన రక్షించగలిగినాడు అనే మాటలు కనిపిస్తాయి. నిజమే, ఆయన జీవాహారము అంటే ఆకలి తీరుస్తాడు, దప్పిగుడక ఆయన తీరుస్తాడు అనేది ఈ వచనంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. 41 చూడండి. 41 వచనం కూడా చదివితే ఇలా ఉంది. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుకొనుచు ఈయన యేసేపు కుమారుడైన యేసుకాడా అన్నారనమాట. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పరలోకము నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆహారాన్ని కురిపించినాడు, అవునా? ఆహారము పైనుంచి వచ్చే ఆహారం. అయితే మనము తినే ఆహారము భూమి నుంచి వచ్చే ఆహారం, అవునా? భూమి పంటనిస్తుంటే ఆ పంట మనం తింటున్నాం. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఆకాశం నుంచి ఆహారం కురిపించి వారిని పోషించినాడు. ఆయనే ఆహారం, అవునా? ఆయన అంటున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని ఆయన అన్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది.
47వ వచనం. 47వ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అన్నాడు. జీవాహారము నేనే, జీవమిచ్చే ఆహారము నేను ఇస్తాను. అవునా? మీరు తినే ఆహారము ఉదయం తింటే మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది, మధ్యాహ్నం తింటే రాత్రికి మరలా ఆకలి అవుతుంది. కానీ జీవాహారము నేనే అంటే ఈ ఆహారము తినువాడు ఎన్నటికీ ఆకలి కొనడు అని ఆయన అన్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దాహం కొనడు. అవునా? ఆయన ఇచ్చు ఆహారము, ఆయన మనకు జీవమిచ్చే ఆహారము అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. 51వ వచనంలో పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని ఆయన అని మీతో చెప్పుచున్నాను అనే మాట కనిపిస్తూ ఉంది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అన్నాడు. అవునా? ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. ఆయన ఇచ్చు ఆహారం భుజిస్తే ఎల్లప్పుడూ జీవిస్తారంట, ఎల్లప్పుడూ జీవిస్తారంట. అంటే ఆయన ఇచ్చే ఆహారము మరెన్నటికీ ఆకలి కాకుండా, ఒక్కసారి తింటే మరెన్నటికీ ఆకలి కాకుండా. అవునా? ఆ మాట అంటే మనకు చెప్తుంది కదా, నేనిచ్చు ఆహారం అన్నాడు. నేనిచ్చు ఆహారం. అవునా? ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవిస్తాడు, జీవిస్తాడు. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అన్నాడు. నా శరీరమే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. 55వ వచనంలో నా శరీరము తిని, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నా యందును నేను వాని యందును నిలిచి ఉందును అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 58లో ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అవునా? నేనిచ్చు ఆహారం, ఈ ఆహారము తినువాడు, నన్ను తినువాడు ఎల్లప్పుడూ జీవించును, ఎల్లప్పుడూ జీవించును. ఇక తనకు మరణమే లేదు, ఇక తనకు మరణమే లేదు. అలాంటి ఆహారాన్ని ఆయన ఇస్తాను అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ఇచ్చు ఆహారము మనకు జీవమిచ్చే ఆహారము అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. 35వ వచనం చూడండి. 35వ వచనంలో అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు అని ఆయన అన్నాడు. జీవాహారము నేనే అనేది యేసు పలికిన మాట. నేను అనే వ్యక్తిగత ఆపాదితమైన 7 ప్రకటనలో ఇది మొదటిది అనే మాట మనకు కనిపిస్తుంది. ఆయన పరిచర్యను వివరించేదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవిత పోషణ క్రీస్తే, ఆధ్యాత్మిక జీవిత పోషణ క్రీస్తే అని ఇది వివరిస్తూ ఉంది. ఆయన మిగతా ప్రకటనలు ఇలాగా మనకు జ్ఞాపకం చేస్తాయి. 1వదిగా లోకమునకు వెలుగు అన్నాడు. చూడండి, 8వ అధ్యాయము వచనం 12లో, 8వ అధ్యాయము వచనము 12వ వచనము మనము చూడగా, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను అనే మాట ఉంది.
యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును అన్నాడు. లోకానికి వెలుగు, లోకాన్ని వెలిగించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకాన్ని వెలిగించువాడు ఆయనే. అవునా? చూడండి, ఆయన ఒకే సూర్యుని పెట్టినాడు పైన. ఆ ఒక్క సూర్యుడే ప్రపంచానికి వెలుగు ఇస్తున్నాడు. ఒకే చంద్రుడిని పెట్టినాడు. ఆ చంద్రుడు ప్రపంచానికి రాత్రి వెన్నెల ఇస్తూ ఉన్నాడు. అది ఆయన యొక్క గొప్పతనం. అవునా? ఆయన ఎలాంటి వాడో ఒక సూర్యుని చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వాడో ఒక చంద్రుని చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వాడో సృష్టిని చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వాడో ఒక మానవ జాతిని చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వాడో, అవునా, ఈ జీవిత పోరాటం చూస్తే కనుక పరలోకం భూమి చూస్తే అర్థమవుతుంది. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు అనే మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము చూడాలి. 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండును అన్నాడు. రెండవదిగా నేనే ద్వారమును అన్నాడు. ద్వారము అనగా గొర్రెలకు ద్వారం. గొర్రెలకు గొల్లవారు కంచె వేస్తారు. ఆ కంచె చుట్టూ కంచె వేసిన తర్వాత ఆ కంచెకు ఒక వాకిలిని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే సాయంకాలమున గొర్రెలన్నీ కూడా ఆ దొడ్డులోకి వెళ్ళడానికి, ఉదయకాలమందు లోపటి నుంచి బయటికి రావడానికి ఒక ద్వారాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పినటువంటి ఆ ప్రభువే ఇట్లా అన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచు ఉండును అన్నాడనమాట. ఈ విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. యేసు గొర్రెలకు ద్వారం. ఆయన ద్వారా ప్రవేశించేవాడు రక్షణ పొందుతాడు. ఆయన ద్వారా ప్రవేశించువాడు రక్షణ పొందుతాడు. అంటే సమృద్ధి గల జీవితాన్ని కలకాలము అనుభవిస్తాడు. కలకాలము అనుభవిస్తాడు. వచనం 10, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడనమాట. కాబట్టి అలాగే పాపము, అపరాధము శిక్ష నుంచి విడుదల పొందుతారు. రక్షణ యేసే, లేదా రక్షణ యేసు ద్వారా, వేరొక దారి లేదు. అవునా? రక్షణ యేసు ద్వారా మాత్రమే కానీ వేరొకరి ద్వారా రక్షణ దొరకదు అని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అపోస్తుల కార్యము 4:12లో, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగా, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనసులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను అనే మాట ఉంది. నిజమే, ఎవరి వలన రక్షణ కలగదు, ఎవరి వలన రక్షణ కలగదు. కానీ యేసుక్రీస్తు వల్ల మాత్రమే రక్షణ కలుగుతూ ఉంది. ఆయన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు. ఆయన మాత్రమే మనకు ద్వారము.
మార్గము అనేది బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. మూడవదిగా దేవుని వాక్యం బైబిల్ చూద్దాం. మూడవదిగా యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెల మంచి కాపరిని అన్నాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఇలాంటి కాపరి ప్రపంచంలో ఏ కాపరి కూడా కనిపించాడు. అవునా? ఇలాంటి కాపరి ప్రపంచంలో ఎక్కడ కనిపించాడు? ఈయన అందరికీ, ప్రపంచంలో ప్రతి మానవునికి ఆయన ఒక కాపరిగా మనకు కనిపిస్తాడు. నిజమే, కాపరి జీతగాడే. జీతగాడు మేస్తే మేయని, లేకపోతే లేదంటాడు. కాపరైతే కనుక దాన్ని మేపుతాడు. అవునా? పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడని దావీదు అంటాడు కదా. ఆయన మేపుతాడు అనేది ఆయన మంచి కాపరి. తన గొర్రెలకు ఆయన ఏమి కానియకుండా ఆయన కాపాడేవాడు, పోషించువాడనమాట మనకు బైబిల్ చెబుతూ ఉంది. నాలుగవదిగా 11:20 చూడండి. 11వ అధ్యాయము 25వ వచనము చూడాలి. 11వ అధ్యాయము 25వ వచనములో అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బతుకును అన్నాడు. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును. లాజరు చనిపోయినాడు, సమాధిలో ఉన్నాడు, 4 రోజులైంది. మరియా మార్త ప్రభునందు విశ్వాసం ఉంచితే గనుక చనిపోయిన తన తమ్ముడు బయటికి రాగలుగుతాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునట్టుగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి పట్ల ఆయన కార్యాన్ని జరిగిస్తాడు అనేది రాయబడింది. కాబట్టి వాళ్ళు విశ్వాసం ఉంచారు. దేవుడు కూడా వారి విశ్వాసము చూసి సమాధిలో ఉన్న లాజరును బయటికి రా అన్నాడు. ఆయన బయటకు వచ్చినాడు. అవునా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అబ్రహాముతో అన్నాడు దేవుడు. నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. 100 సంవత్సరాలు ముసలివారి గుడికి ఆయన సంతానాన్ని కలగజేసినాడు. అబ్రహాముకు 100 ఏండ్లు ఉన్నాయి, శారమ్మకు 90 ఏండ్లు ఉన్నాయి. కుమారుడు ఇచ్చినాడు దేవుడు. ఆయనకు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఏది కూడా లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే అనేది బైబిల్ మనకు చెబుతుంది. కాబట్టి నేనే పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి శారీరక మరణ విషాదాంతం కాదు, కానీ అది సమృద్ధిగా జీవాన్ని ఇచ్చేటువంటిది అన్నమాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. పునరుద్ధానాన్ని సూచిస్తాయి. ఎప్పటికీ అతడు మరణించాడు అంతే లేదు, బతికిన వాడు మరణించాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు మరణించాడు అనేది బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. ఇది 4వది. 5వదిగా యోహాను సువార్త 14:6లో యేసు చెప్పెను, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. యేసు నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. నేనే. నిజమే, భూలోకం నుంచి పరలోకానికి మార్గం ఆయన. అంతే, ఆయన మెట్లు వేశాడు. భూమి మీద నుంచి పరలోకానికి రైల్వే స్టేషన్లో మనం చూస్తూ ఉంటాం కదా, మెట్లు వేసింటారు, ర్యాంప్ ఉంటుంది, తర్వాత 10 అంతస్తుల బిల్డింగ్ అయినా మెట్లుంటాయి.
50 అంతస్తుల బిల్డింగ్ కైనా మెట్లు ఉంటాయి, కానీ పరలోకానికి మెట్లు వేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు భూమి మీద? ఆయన మాత్రమే. అది ఆయనకు సాధ్యం, కానీ మానవునికి ఏది సాధ్యం కాదు. ఇశ్రాయేలీలు లేదా ఆదిమ ఆది ఆది కాండంలో ఉన్నటువంటి వారు కదా, ఆదాము తర్వాత పుట్టినటువంటి సంతానము వాళ్ళు ఆలోచన చేశారంట. ఏం ఆలోచన చేశారు వాళ్ళంటే, భూమి మీద నుండి ఆకాశమునకు ఒక శిఖరం కడదామని ఆలోచన చేసినారు. భూమి మీద నుండి ఆకాశమునకు ఒక శిఖరం కడదామని ఆలోచన చేసినారు. ఆలోచన చేసి వాళ్ళు కడతా ఉంటే దేవుడు చూసి వీళ్ళు కట్నా కడతారని చెప్పేసి ఆయనే దిగి వచ్చి వారి భాషలను ఆయన తారుమారు చేశాడు. ఆ కట్టడం వాళ్ళు మానివేశారు. అక్కడి నుంచి అందరు చెదిరిపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. కానీ అది వారితో కాదు, కానీ ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేశారు అనేది మనము గుర్తుంచుకోవాలి. ఆకాశమునకు మరి గోపురం కట్టాలంటే అవుతుందా? ఆకాశం గోపురం కట్టాలంటే కింద ఎంత ఎలుపు వాళ్ళు పునాది వేయాలా? అవునా? ఎంత ఎలుపు పునాది వేస్తే వాళ్ళు కట్టుకుంటూ పోయే లోపల చివరికి శిఖరం వాళ్ళు చేరుకునేది అసాధ్యం. అంతే, అది సాధ్యం కాదు. దేవుడే వచ్చి వారి భాషను తారుమారు చేయటం వల్ల వాళ్ళు చెదిరిపోయిరి అన్నమాట మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. సరే, ఏదేమైనా నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాలేడు. అనగా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోకానికి పోగలుగుతాడు, మోక్షం పోగలుగుతాడు. ఇక ఆయన తప్ప దిక్కు లేదు అనేది నేటి ప్రపంచం అంతా తెలుసుకోవాలా. చివరిగా 7వదిగా మనం ఆలోచన చేస్తే 6వదిగా ఆలోచన చేస్తే 15వ అధ్యాయము 5వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియు చెయ్యలేరు అని అన్నాడు. 6వదిగా నిజమైన ద్రాక్షవల్లిని నేను అన్నాడు. నిజమైన ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లులు చాలా ఉన్నాయి, అవునా? తెల్ల ద్రాక్ష ఉంది, నల్ల ద్రాక్ష ఉంది, రెడ్ ద్రాక్ష ఉంది, అవునా? సన్నయి లావుటివి విధంగా ఉన్నాయి. కానీ అన్నీ కూడా తినేవి కావు. అంటే కొన్ని తింటారు, కొన్ని తినరు. ఎందుకంటే కారు ద్రాక్షకాయలు అనే మాట ఉంది కదా. కారు ద్రాక్షకాయలు అంటే అవి చేదు ద్రాక్షకాయలు. అవి ఎవరు తినరు? ద్రాక్ష పండు తింటారు, కానీ ద్రాక్షకాయలు అనగా అవి చేదు ద్రాక్షకాయలు కూడా ఉన్నాయి. అది గుర్తుంచుకోవాలి. అయితే యేసు ప్రభు అన్నాడు, నేనే కదా ద్రాక్షవల్లిని, నేనే అన్నాడు. అంటే నిజమైన ద్రాక్షవల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందులో తీగలం మనం. ఆయన ద్రాక్షవల్లి కాగా మనమేమో తీగలము అనేది గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ఇంకా చాలా మనకు కనిపిస్తాయి. ఏదేమైనా వాక్యం చెబుతున్న మాట ఏంటంటే 18వ పేరు జీవాహారము నేనే అని ఆయన అన్నాడు. ఈ మాటను బట్టి మనం ధ్యానం చేసినాం. ఏదేమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు జీవాహారము నేనే అనే మాట మనకు కనిపిస్తుంది. ఎవరో పాట కూడా రాశారు, జీవాహారము నేనే అనే పాట. మంచిది, ఆయన జీవాహారం. మరి అందులో మనము లేదా ఆయనతో ఉంటే కనుక మనకు ఎప్పటికీ ఆకలి కాకుండా ఆయన మన ఆకలిని తీరుస్తాడు, మన దాహాన్ని కూడా ఆయన తీరుస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాను. చేరవచ్చి నీ వాక్యాన్ని విన్న వారిని అందరిని దీవించి ఆశీర్వదించండి. ఈ నీ మాటలు అర్థం చేసుకొని
నీ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం అందరికీ మీరే సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, మైకు ద్వారా విన్న వారికి మేలుక్షేమం దయచేయండి. వారిని యందు విశ్వాసం ఉంచే కృప దయచేయమని, సహాయపడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.